నువ్వు మగాడివి, నీ చేతితో వేస్తే నేను అన్నం అవ్వను, ఆడ చెయ్యి తగిలితేనే నేను అన్నంగా ఉడుకుతాను అని అంటుంది. అది లేదు కదా. ఇప్పుడు ఇంత శ్రామికులు ఉన్నారు, వాళ్ళ గురించి అన్న 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 అనే పాటలు పాడారు, కానీ ఎవరైనా ఒక అక్క అని పాటలు పాడారా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను నేను. ఎన్ని పాటలు అన్న, ఆయన మాత్రమే శ్రమిస్తాడా? ఆయన శ్రమించి వచ్చి ఆ డబ్బులు తీసుకొస్తున్నారు. అహోరాత్రులు ఇంట్లో శ్రమించే అక్కని పట్టించుకోడు. మనం జీతాలు లేని శ్రామికులం కదా, పుట్టుకతో శ్రామికులమే, అవునా? ఎందుకలా అవ్వాలి? అవ్వక్కర్లేదు. నువ్వు కూడా వంటింట్లోకి వెళ్ళి ఆ బియ్యం నీళ్ళలో పోస్తే ఆ బియ్యం ఉడుకుతుంది. ఆడదాని చేయి తగితేనే ఆ బియ్యం ఉడుకుతుందా? ఆ బియ్యం అంటుందా నీతో, నువ్వు మగాడివి, నీ చేతితో వేస్తే నేను అన్నం అవ్వను, ఆడ చెయ్యి తగిలితేనే నేను అన్నంగా ఉడుకుతాను అని అంటుంది. అది లేదు కదా.